అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి సిబిఎస్ఈ ఇంగ్లీష్ 8థ్ క్లాస్‌కి సంబంధించి సప్లిమెంటరీ రీడర్ ఇట్ సో హ్యాపెన్‌లో 6థ్ చాప్టర్ ఏదైతే ఉందో 'ద ఫైట్' అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. 8థ్ క్లాస్‌కి సంబంధించి టోటల్ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. అట్లానే లెసన్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్చువల్ లెసన్స్ అయన్నీ కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. అట్లానే ఏవైతే సప్లిమెంటరీ రీడర్ ఇట్ సో హ్యాపెన్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. అండ్ చివర్లో ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 'ద ఫైట్' అంటే ఏంది? అచ్చ తెలుగులో మామూలుగా మన తెలుగులో చెప్పుకోవాలంటే కొట్టుకోవడం, యుద్ధం ఇయన్నీ చాలా పదాలుంటాయి ఫైట్‌కి. అయితే మనకి ఇక్కడ ఆప్ట్ ఏందంటే తగింది కొట్టుకోవడం. ఎవరెవరు కొట్టుకున్నారు ఏంటి అనేది చూద్దాం. రంజీ డిస్కవర్స్ ఏ పూల్ ఇన్ ఫారెస్ట్ అండ్ ప్లంజెస్ ఇంటూ ఇట్ ఫర్ ఏ స్విమ్. రంజీ అతనికి ఫారెస్ట్లో ఒక కొలను, పూల్ అంటే కొలను అన్నమాట. అంటే చెరువు అని అనుకోవచ్చు సింపుల్‌గా. ఈ కొలనులో ఏందంటే వాటర్ ఉంటాయి. ఎండిపోదు. ఎండాకాలం అయినప్పటికీ కూడా ఏం చేస్తాడంటే ఇక అడవిలో కొలను ఉంది కాబట్టి వెంటనే దూకుతాడనమాట. ప్లంజ్ ఇంటూ అంటే దూకడం. స్విమ్ చేయడానికి దూకుతాడనమాట. దేర్ ఇస్ అ సీరియస్ ట్రబుల్ బిట్వీన్ హిమ్ అండ్ సమ్‌వన్ ఎల్స్ ఓవర్ హూ హాస్ ఎ రైట్ టు పూల్. ఏ ఫైట్ ఎన్స్యూస్. ఎందుకు జరుగుతుంది పోరాటం అంటే ఆ కొలను మీద లేదా ఆ కొలనులో ఎవరు ఈత వేయాలి అనే దాని మీద యుద్ధం జరుగుతుంది. పోరాటం, కొట్టుకోవడం అనేది మొదలవుతుంది. ఎన్ష్యూస్ అంటే మొదలవడం. ఎందుకు మొదలైంది? ఎందుకు మొదలైందంటే కొలను గురించి మొదలైంది. ద ఫస్ట్ రౌండ్ ఎండ్స్ ఇన్ ఏ డ్రా. ఇద్దరు కొట్టుకున్నారు. ఇక్కడ ఇద్దరే తలపడేది. ఆ ఇద్దరు కొట్టుకున్నారు కదా! అది ఎట్లా ముగుస్తుందంటే డ్రాలో. ఎవరు గెలవల. తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ ఎవరు గెలవల, నెక్స్ట్ ఫైట్‌కి ఏం జరిగింది? ఇది అసలు ఏంది? ఎవరు కొట్టుకున్నారు? ఏంటి అనేది టోటల్‌గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. రంజీ హ్యాడ్ బీన్ లెస్ దాన్ ఏ మంత్ ఇన్ రాజ్‌పూర్ వెన్ హీ డిస్కవర్డ్ ద పూల్ ఇన్ ద ఫారెస్ట్. ఇతను సమ్మర్‌లో రాజ్‌పూత్‌కొచ్చి నెల కూడా గాల. నెల కన్నా తక్కువే. అయితే ఇతను మాత్రం ఒక కొలనుని ఫారెస్ట్‌లో కనుగొన్నాడు. వేరే వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు అది ఉందని. ఇతను తిరుగుతా ఉన్నాడు. ఇట్ వాస్ హైట్ ఆఫ్ సమ్మర్. బాగా మంచి రోహిణి కార్తె ఎండల్లాగున్నాయి. అండ్ హీ స్కూల్ హ్యాడ్ నాట్ ఓపెన్. అండ్ స్కూల్ కూడా తెరవలేదు. అండ్ హ్యావింగ్ యాజ్ ఇట్ మేడ్ నో ఫ్రెండ్స్ ఇన్ ది సెమీ హిల్ స్టేషన్. మేడ్ నో ఫ్రెండ్స్ అంటే ఎవరు కూడా స్నేహితులు గాల. ఎందుకంటే మంచి ఎండలైతే ఉన్నాయి. సెమీ హిల్ స్టేషన్ అంటే చుట్టూ కొండలు అనేవి ఉన్నాయి. He wandered about a good deal by himself into hills and forests that stretched away interminably all sides of the town. సరే, ఎటు చూసిన దరిదాపుల్లో మనకేం కనబడుతున్నాయి అంటే ఎటు చూసినా గాని ఇంటర్మినబుల్లీ అంటే ఎక్కడ అస్సలు ఎండ్లెస్లీ అన్నమాట. ఎక్కడ కూడా ఎండే లేదు. అసలు ఎండ అనేదే కనిపియట్లా. అట్లా చుట్టూరా టౌన్ చుట్టూరా ఏముందంటే అడవి ఉంది. అడవితో పాటు ఏమున్నాయి? కొండలు, కోనలు, గుట్టలు. అసలు ఎక్కడా కూడా వేరే ఎవరు అంటే వేరే ఏం కనబడవు ఇక. ఎటు చూసినా చెట్లే, అడవే. ఇట్ వాస్ హాట్, వెరీ హాట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇయర్. అది చాలా చాలా మామూలుగా లేదు. ఏందంటే చాలా వేడిగా ఉంది. రోహిణి కార్తె ఎండల్లాగా ఉన్నాయి. అండ్ రంజీ వాక్డ్ అబౌట్ ఇన్ హిస్ వెస్ట్. ఏదో బనీన్ వేసుకొని ఉన్నాడు అంతే. అండ్ షార్ట్స్ వేసుకున్నాడు. హిస్ బ్రౌన్ ఫీట్. అండ్ అతని ఫీట్ ఎలా తయారైనవి అంటే మరి జనరల్‌గా మామూలుగా ఎట్లా ఉంటాయి?
నార్మల్‌గా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పులు ఏసుకోవట్లేదేమో కాలినట్టున్నాయి. వైట్ విత్ చాకీ డస్ట్. అయితే చాక్ పీస్ డస్ట్ లాంటిది తెల్లటి పొడి ఇతను నడుస్తున్న మార్గంలో ఉండడం ద్వారా అతని యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నాయో గోధుమ రంగులో ఉండాల్సినటువంటి కాళ్ళు తెల్లగా అయిపోయినాయి. ఎందుకంటే దుమ్ము చాక్ పీస్ లాంటిది అంటే చాక్ పీస్ కింద బోర్డు కింద పడుతుంది కదా! అట్లాంటి దుమ్ము అనేది ఉంది. దట్ ఫ్లూ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి అదేంటంటే అంతా కూడా ఆ చాక్ పీస్ దుమ్ము లాంటిది పడింది వైట్‌గా. ద ఎర్త్ వాస్ పార్చ్డ్. భూమి ఎండిపోయి ఉంది. రోహిణి కార్తెండల్ అంటే అసలు ఎండిపోయి ఉండిద్ది. అదే నల్ల మట్టి అనుకోండి నెర్రలొచ్చేస్తాయి వాటిలోకి. ద గ్రాస్ బ్రౌన్. గోధుమ రంగులోకి మారిపోయింది గడ్డి. ద ట్రీస్ లిస్ట్‌లెస్. జీవమే లేనట్టు ఉన్నాయి ఈ చెట్లు అయన్నీ కూడా. జీవమే లేదు. ఎండిపోయినట్టున్నాయి. హార్డ్‌లీ స్టిర్రింగ్. అసలు కదలట్ల. గాలి కూడా లేదు సరిగ్గా. వెయిటింగ్ ఫర్ ఎ కూల్ విండ్. ఆ చెట్లకి ఏం కావాలి? చల్లటి గాలి కావాలి. ఆ రిఫ్రెషింగ్ షవర్ ఆఫ్ రెయిన్. వీటిని రిఫ్రెష్ చేసేటటువంటి చల్లటి వాతావరణం. వర్షం పడితే వస్తుంది. ఆ వాతావరణం కోసం చెట్లయితే వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే పార్చ్డ్. భూమి అంతా ఎండిపోయి ఉంది. కాబట్టి వెయిట్ చేస్తుందన్నమాట భూమి. ఇట్ వాజ్ ఆన్ సచ్ ఎ డే, ఏ హాట్ అండ్ టైర్డ్ డే. చాలా చాలా వేడిగా ఉంది. అలిసిపోయి ఉంటాం. అసలు ఆ వేడిలో వెళ్ళడం అంటే అలిసిపోతాం. దట్ రంజీ ఫౌండ్ ద పూల్ ఇన్ ద ఫారెస్ట్. అట్లా వెళ్తున్న క్రమంలో అడవి వెంబట తాను వెళ్తున్న క్రమంలో ఏం జరిగిందంటే ఒక కొలనైతే కనబడింది. ద వాటర్ హ్యాడ్ ఏ జెంటిల్ ట్రాన్స్లుయెన్సీ. పారదర్శకంగా ఉందండి. ఎట్లా ఉందంటే చాలా పారదర్శకంగా ఉంది. ట్రాన్స్లుయెన్సీ అంటే పారదర్శకత. అంటే ఎట్లా ఉందంటే లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ కనబడుతున్నాయి. లోపల ఉన్న గులకరాళ్ళు కనబడుతున్నాయి. మట్టి కనబడుతుంది. అంతా ఎవరు కూడా వాటిని కదిలించల. చాలా చాలా ఈజీగా లోపల ఏమేమి ఉన్నాయి చేపలు ఉంటాయి అవి కనబడుతున్నాయి. యూ కుడ్ సీ ద స్మూత్ రౌండ్ పెబుల్స్. గులకరాళ్ళు కనబడుతున్నాయి. అట్ ద బాటమ్ ఆఫ్ ద పూల్. ఆ కొలను చెరువు లాంటి దాంట్లో ఏంటంటే కింద ఉన్నవన్నీ కనబడుతున్నాయి. ఏ స్మాల్ స్ట్రీమ్ ఎమర్జ్ ఫ్రమ్ ఏ క్లస్టర్ ఆఫ్ రాక్స్ టు ఫీడ్ ద పూల్. ఈ కొలను ఎలా పుట్టింది అంటే ఒక చిన్న సెలయేరులాగా ప్రవహిస్తుంది. రాళ్ల మధ్యలో నుండి ధార ఏదో ట్యాప్ తిప్పినట్టు. డ్యూరింగ్ ద మాన్సూన్. వర్షాకాలంలో ద స్ట్రీమ్ వుడ్ బి గషింగ్ టోరెంట్. ఇక వర్షాకాలంలో అయితే మాత్రం అది చాలా వేగంగా నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. క్యాస్కేడింగ్ డౌన్ ఫ్రమ్ ద హిల్స్. ఎక్కడి నుంచి వస్తాయి? కొండ మీద పడినటువంటి వాటరు కిందికి దూక్కుంటా ఆ కొలంలోకి వస్తాయి. బట్ డ్యూరింగ్ ద సమ్మర్. కానీ అసలు ఇక సమ్మర్లో వచ్చేసి ఇట్ వాస్ బేర్లీ ఎ ట్రికిల్. చుక్కలు చుక్కలు పడుతుంటాయి అంతే ఆ కొలంలోకి కొండల మీద నుండి ఎక్కడి నుంచో. వర్షాకాలంలో ఓకే, కొండల మీద పడిన నీళ్ళన్నీ ఆ కొలంలోకి వస్తాయి. కానీ ఎండాకాలం మాత్రం కేవలం చుక్కలు చుక్కలు చుక్కలుగా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంటర్మినబుల్ అంటే ఎండ్లెస్లీ. అంటే ఎటు పోయినా అడవే. ఒక ఎండ్ అంటూ లేదు. పార్చ్డ్ అంటే హాట్ అండ్ డ్రై. పార్చ్డ్ అంటే ఎండిపోవడం. ట్రాన్స్లుయెన్సీ అంటే పారదర్శకత. తర్వాత టొరెంట్ అంటే రషింగ్ స్ట్రీమ్. బాగా వేగంగా రావడం అనమాట. క్యాస్కేడింగ్ అంటే పైనుంచి కిందకి పడడం. ఈ విధంగా ట్రికిల్ అంటేనేమో వీక్ ఆర్ థిన్ ఫ్లో ఆఫ్ వాటర్. ఏదో చుక్కలు చుక్కలుగా పడ్డట్టుగా పడుతుంది అనేసి అర్థం అనమాట. ద రాక్స్ హౌఎవర్ హెల్డ్ ద వాటర్ ఇన్ ద పూల్ అండ్ ఇట్ డిడ్ నాట్ డ్రై అప్ లైక్ ద పూల్స్ ఇన్ ద ప్లెయిన్స్. అయితే మనం ఏదైతే చెప్పుకున్నాం చెరువు కింద ఆ కొలను అని చెప్పుకున్నాం కదా పూల్, దాంట్లో కింద గులకరాళ్ళు ఉన్నాయి. ఈ గులకరాళ్ళు ఏం చేసినాయి అంటే ఈ నీళ్ళని ఎండిపోకుండా చేసింది. మామూలుగా ఈ మైదాన ప్రాంతాల్లో ఏం జరిగిందంటే ఈ భూమి అంతా ఎండిపోయి నీళ్ళని లోపలికి లాగేసుకుంది. ఇక్కడ ఏంటంటే రాళ్ళు ఉండడం వల్ల అవి తాగలేవుగా. రాళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి అవి భూమి కిందికి ఇంకలేదు. ఆ వాటర్ అనేది ఇంకకుండా ఏం జరిగిందంటే అంతే రాళ్ళ మీద ఉండిపోయినాయి ఆ వాటర్ అంతా కూడా. వెన్ రంజీ సా ద పూల్ హీ డిడ్ నాట్ హెసిటేట్ టు గెట్ ఇన్ టు ఇట్. ఆ కొలను చూడంగానే ఇంకా అసలు ఆగలేదు. దాన్ని ఎట్లాగైనా సరే దూకి స్విమ్మింగ్ అనేది చేయాల్సిందే అనేసి నిర్ణయించుకున్నాడు. వెన్ తర్వాత హీ హ్యాడ్ ఆఫెన్ గాన్ స్విమ్మింగ్.
యాక్చువల్‌గా ఇతనికి ఈతకెళ్ళడం అలవాటే. ఎలోన్ ఆర్ విత్ ఫ్రెండ్స్. ఒంటరిగా అయినా ఎళ్తాడు. ఫ్రెండ్స్‌తో అయినా కలిసి ఎళ్తాడు. వెన్ హి హాడ్ లివ్డ్ విత్ హిస్ పేరెంట్స్ ఇన్ ఎ థర్స్టీ టౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ రాజపుతానా డెజర్ట్. వీళ్ళు ఎక్కడుంటారంటే రాజపుతానా ఎడారిలో వీళ్ళైతే ఉండడం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా వాటర్ ఉన్నాయంటే ఇక ఏం లేదు. అక్కడంతా కూడా దాహార్తే. నీళ్లు సరిగ్గా ఉండవు. చాలా దాహంతో అల్లాడుతుంటారు. నీళ్ల కోసం ఎంతో దూరం ట్రావెల్ చేయాల్సుంటుంది. కాబట్టి అలాంటి డిస్ట్రిక్ట్ నుంచొచ్చాడు. ఒక్కసారిగా నీళ్లు కనబడినియంటే ఇంకేముంది? దేర్ హీ హాడ్ నోన్ ఓన్లీ స్టిక్కీ, మడ్డీ పూల్స్ వేర్ బఫెలోస్ వాలోడ్, విమెన్ వాష్డ్ క్లోత్స్. హీ హాడ్ నెవర్ సీన్ ఎ పూల్ లైక్ దిస్ సో క్లీన్ అండ్ కోల్డ్ అండ్ ఇన్వైటింగ్. ఇక రాజ్‌పుతానా డెజర్ట్ అసలే ఎడారి. అక్కడ ఏమైనా కొలను, చిన్న చెరువులున్నాయంటే ఎట్లా ఉంటాయి? బురద బురదగా ఉంటాయి. అందులోకి ఈ దున్నపోతులెళ్ళి పొర్లాడతాయన్నమాట. వాలో అంటే అటు ఇటు పొర్లాడడం. ఇక ఆడవాళ్ళు అక్కడే బట్టలు ఉతుక్కోవడం జరుగుతుంది. అండ్ ఇలాంటి చెరువయితే అతనేం చూడల. ఇంతవరకు చూడల. సో క్లీన్ అండ్ కోల్డ్ అండ్ ఇన్వైటింగ్. అసలు చాలా క్లీన్‌గా కింద ఏమేమి ఉన్నాయి అన్నీ కనబడుతున్నాయి. చల్లగా ఉంది. ఈ ఎండాకాలంలో అండ్ రోహిణి కార్తె లాంటి ఎండ అనేది ఉన్నప్పుడు ఇది చాలా చల్లగా ఉంది. ఎందుకు? అడవి మధ్యలో ఉంది. హి లెఫ్ట్ ఇంటు ద వాటర్. ఒక్కసారిగా ఏం చేశాడంటే నీళ్ళలోకి దూకడం అయితే జరిగింది. హిస్ లింబ్స్ వర్ సపుల్, ఫ్రీ ఆఫ్ ఎనీ ఫ్యాట్. ఇతని యొక్క చేతులు, కాళ్ళు గాని ఎలా ఉన్నాయంటే నార్మల్‌గా ఉన్నాయి. నార్మల్‌గా అంటే ఎటువంటి కొవ్వు పట్టిన వ్యక్తిలాగా లేదు. హిస్ డార్క్ బాడీ గ్లిజన్ ఇన్ ద ప్యాచెస్ ఆఫ్ సన్‌లిట్ వాటర్. ఆ సూర్యకిరణాలు నీళ్ళ మీద పడుతున్నాయి. నీళ్లు మెరుస్తున్నాయి. ఇతను దూకాడు. ఇతని ఒంటి మీదకి నీళ్లొచ్చినియి. ఇతని ఒళ్ళు కూడా మెరవడం జరుగుతుంది. ఇతని అంటే ఇతనేందంటే ఎట్లా కావాలంటే అలా వంగి సపుల్ అంటే ఏంటంటే హిస్ లింబ్స్ వర్ సపుల్ అంటే ఎలా కావాలంటే అలా తన దేహాన్ని వంచగలడనమాట. అంటే అక్కడ ఈ కొన్ని స్టైల్స్ ఉంటాయి ఈత వేసే దాంట్లో. బ్యాక్ స్ట్రోక్ అని, ఫ్రీ స్టైల్ అని, ఇట్లాంటి బటర్‌ఫ్లై ఇలా స్టైల్స్ ఉంటాయి ఈత వేసే విధానంలో. అలా రకరకాలుగా తన బాడీని ఎలా కావాలి అంటే అలా మలుచుకొని వెళ్ళగలిగేటట్టు విధంగా ఉన్నాడు. ఎందుకంటే సన్నగా ఉండడం వల్ల. ద నెక్స్ట్ డే హీ కేమ్ అగైన్ టు క్వెంచ్ హిస్ బాడీ ఇన్ కూల్ వాటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్. నెక్స్ట్ కూడా ఏందంటే బాగా 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 అసలు వెచ్చగా ఉంది వాతావరణం. కాబట్టి తన దేహానికి కొంచెం వాటర్ పట్టిద్దామని వచ్చాడు. చల్లదనం చూపిద్దామని వచ్చాడు. హి వాస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ అన్ అవర్ స్లైడింగ్ ఇన్ అండ్ ఔట్ ఆఫ్ లింపిడ్ గ్రీన్ వాటర్. ఇక ఏం చేశాడంటే నీళ్ళలోకి దూకడం, బయటికి రావడం, నీళ్ళలోకి దూకడం, బయటికి రావడం. లింపిడ్ అంటే మనం ముందే చెప్పుకున్నాం ఇక్కడ వాటర్ అనేది ఎలా ఉందో. చాలా పారదర్శకంగా అయితే ఉండడం జరిగింది. లింపిడ్ అంటే మనం ట్రాన్స్‌లూయెన్స్ ఏదైతే చెప్తున్నామో ట్రాన్స్‌పరెంట్ పారదర్శకంగా ఉన్నాయి. లయింగ్ స్ట్రెచ్డ్ అవుట్ ఆన్ స్మూత్‌లీ యెల్లో రాక్స్ ఇన్ ద షేడ్ ఆఫ్ బ్రాడ్ లీవ్డ్ సాల్ ట్రీస్. ఈ కొలను ఏదైతే చెప్పుకున్నామో దాని చుట్టూరా ఏమున్నాయంటే సాల్ వృక్షాలనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇవి చక్కగా ఏందంటే అవన్నీ ఆ నీడ పడడం గానివ్వండి, దానివల్ల అక్కడ అంతేకాదు లోపల యెల్లో రాక్స్ ఉన్నాయి. అంటే గులకరాళ్ళు ఎలా ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయి. పసుపచ్చగా ఆ బ్రాడ్ లీవ్డ్ సాల్ ట్రీస్ యొక్క నీడ పడడం వల్ల. అంటే అవి పచ్చగా ఉన్నాయి కాబట్టి అవి కూడా అట్లా కనబడుతున్నాయి. ఇట్ వాస్ వైల్ హీ లే దస్ హీ నోటీస్ అనదర్ బాయ్ స్టాండింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ అవే. ఇక ఈ విధంగా చాలా చక్కగా ఉంది. ఇతను చెట్టు కింద విశ్రమిస్తున్నాడు ఇట్లా. ఆ టైంలోనే ఇతను ఒక అబ్బాయిని చూడడం జరిగింది. అదిగోండి ఈ విధంగా. తనకన్నా వయసులో పెద్దవాడు అండ్ తన వంక ఉరిమి ఉరిమి చూశాడనమాట. స్టేరింగ్ ఎట్ హిమ్ ఇన్ రేదర్ హాస్టైల్ మేనర్. అంటే కోపంగాను శత్రుత్వ దృష్టితో చూస్తున్నాడు. ఎవడ్రా నా రాజ్యంలోకి వచ్చాడు ఈడు అనేసి శత్రుత్వ దృష్టితో చూస్తున్నాడు అనమాట ఆ వచ్చినటువంటి పెద్దబ్బాయి. ద అదర్ బాయ్ వాజ్ లిటిల్ ఓల్డర్ దాన్ రంజీ. ఈ రంజీ కన్నా పెద్దోడు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఎంజాయ్ చేసినటువంటి ఈ అబ్బాయి పేరేంటంటే రంజీ. ఈ అబ్బాయి కన్నా రంజీ కన్నా కూడా ఇతను పెద్దోడు. హీ హ్యాడ్ టాలర్, థిక్కెస్ట్ విత్ బ్రాడ్ నోస్ అండ్ థిక్ రెడ్ లిప్స్. ఎలా ఉన్నాడు అంటే చాలా చాలా బలంగా ఉన్నాడు.
థిక్కెస్ట్ అంటే కొంచెం లావుగా ఉన్నాడు, పెద్ద ముక్కుంది అండ్ థిక్ రెడ్ లిప్స్, చాలా లావుపాటి పెదాలు ఎర్రగా ఉన్నాయి. హీ హ్యాడ్ ఓన్లీ జస్ట్ నోటీస్ రంజీ, అప్పుడే రంజీని చూశాడు. అండ్ వెన్ రంజీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ ద అదర్ కాల్డ్ అవుట్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ మిస్టర్. ఇక పెద్ద అబ్బాయి ఏం చేశాడంటే ఈ రంజీని, ఏయ్ ఎవడరా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. రంజీ హూ వాస్ ప్రిపేర్డ్ టు బి ఫ్రెండ్లీ వాస్ టేకెన్ ఎ బ్యాక్ అట్ ద హాస్టిలిటీ ఆఫ్ అదర్ స్టోన్. అయితే ఇతనేంది ఫ్రెండ్లీగా ఉందా అని అనుకున్న అతను కూడా ఒక్కసారిగా టేకెన్ బ్యాక్ అంటే వెనక్కి తగ్గాడు. అతని యొక్క కోపిష్టి తరహా చూసి, హాస్టిలిటీ కోపిష్టి తరహా టోన్ ఏదైతే ఉందో స్వరం చూసి వెనక్కి తగ్గాడు అనమాట. ఐఎమ్ స్విమ్మింగ్ హీ రిప్లైడ్, ఇక్కడ నేను స్విమ్మింగ్ చేసుకుంటున్నా, ఈత వేస్తున్నా. వై డోంట్ యూ జాయిన్ మీ, రా ఇద్దరం కలిసి వేద్దాం అన్నాడు. ఐ ఆల్వేస్ స్విమ్ అలోన్ సెడ్ ద అదర్. ఆ పెద్ద అబ్బాయి ఏమన్నాడంటే నేను ఒంటరిగానే చేస్తాను స్విమ్మింగ్, దిస్ ఈజ్ మై పూల్, ఐ డిడ్ నాట్ ఇన్వైట్ యూ హియర్. ఇది నా చెరువు, నిన్నెవరు ఇక్కడ ఏం బొట్టు పెట్టి పిలవలా, కానీ నువ్వు వచ్చావు. ద స్ట్రేంజర్ స్ట్రోడ్ అప్ టు రంజీ. ఇంకా అతను ఏం చేశాడంటే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటా ఇతని వైపు కొట్టడానికి అన్నట్టుగా వచ్చేసాడనమాట. హూ స్టిల్ సాట్ ఆన్ ద రాక్. ఈ రంజీ ఏం చేశాడు, రంజీ యాక్చువల్గా అదిగోని ప్రశాంతంగా ఇక్కడ ఎలా అయితే ఉన్నాడో అలా ఉన్నాడు. ఇతను మాత్రం పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటా రంజీ వైపు వచ్చేసాడు. అండ్ ప్లాంటింగ్ హిస్ బ్రాడ్ ఫీట్ ఫర్మ్లీ ఆన్ ద శాండ్. గట్టిగా కాళ్ళు ఏం చేశాడంటే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటా వచ్చేసి ఇసుకలో తన కాళ్ళు గట్టిగా కొట్టాడనమాట, చూసుకుందాంరా అనేసి. అండ్ సెడ్ యాజ్ తో దిస్ వుడ్ సెటిల్ ద మ్యాటర్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఏంటంటే గట్టిగా చెప్పాడు అనమాట, ఈ మ్యాటర్ అయిపోయిందిలే ఒక్కసారికి, ఈడి రంజిగాడిగా రాడు అనేసి. డోంట్ యు నో ఐఎమ్ ఎ వారియర్, నీ తెలుసా నేను ఒక యోధుణ్ణి. ఐ డు నాట్ టేక్ రిప్లైస్ ఫ్రమ్ విలేజర్స్ లైక్ యూ, నీలాంటోడు నా ముందు సమాధానం చెప్పకూడదు. సో యూ లైక్ టు ఫైట్ విత్ విలేజర్స్ సెడ్ రంజీ. ఓహో అట్లానా, అయితే మీరు విలేజర్స్తో పోరాటం చేస్తూ ఉంటారా అని అన్నాడు. వెల్ ఐఎమ్ నాట్ ఏ విలేజర్, అలా అయితే నేను విలేజర్ అయితే కాదు, బయట నుంచి వచ్చా. ఐఎమ్ ఏ ఫైటర్, నేను పోరాడేవాడిని. నువ్వు యోధుడు అయితే నేను పోరాట యోధుడిని అన్నాడు. ఐఎమ్ ఏ వారియర్ అన్నాడు. ఐఎమ్ ఏ ఫైటర్ అన్నాడు. దే హ్యాడ్ రీచ్డ్ యాన్ ఇంపాసే. ఇక ఏం చెప్పుకోవాలో అర్థం కాల, ఒక ప్రతిష్టంభనకి దారితీసింది. ఇంపాసే అంటే ప్రతిష్టంభన, అంటే నెక్స్ట్ ఏంటి అనేది తెలీదు ఎవరికి, ఇతనికి తెలీదు అతనికి తెలీదు నెక్స్ట్ ఏం చేయాలో. నువ్వు ఇక్కడికి రాకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను వారియర్, నా సంగతి నీకు తెలీదు, భయపెడతాం అనేసి అనుకున్నాడు. కాబట్టి ఇతను కూడా నువ్వు వారియర్ అయితే నేను ఫైటర్ అనేసి రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటో తెలియట్లే వాళ్ళకు, ఒక ప్రతిష్టంభన అనేది ఏర్పడింది. వన్ హ్యాడ్ సెడ్ హీ వాజ్ వారియర్, ద అదర్ హ్యాడ్ ప్రొక్లైడ్ హిమ్సెల్ఫ్ ఏ ఫైటర్. ఒకడు వారియర్ అంటుంటే ఇంకోడు ఫైటర్ అంటున్నాడు. దేర్ వాజ్ లిటిల్ ఎల్స్ దట్ కుడ్ బి సెడ్. ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. యూ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఏ వారియర్ సెడ్ ద స్ట్రేంజర్. కొత్తగా వచ్చినట్టు అది అబ్బాయి, కొంచెం పెద్ద అబ్బాయి, నీకు అర్థమైందిగా నేను యోధుడిని. ఫీలింగ్ దట్ పర్హాప్ దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాడ్ నాట్ పెనిట్రేటెడ్ రంజీస్ హెడ్. మాటి మాటికి చెప్తున్నాడు అనమాట, ఎందుకంటే ఇది వాడి బ్రెయిన్లోకి ఎక్కలా, రంజీ గారి బ్రెయిన్లోకి ఎక్కలా నేను చెప్పేది. ఐ హ్యావ్ హార్డ్ యూ సే ఇట్ 3 times రిప్లైడ్ రంజీ. ఒరే నాయనా నువ్వు వారియరే, విన్నా 3 సార్లు వినబడింది. దెన్ వై ఆర్ యూ నాట్ రన్నింగ్ అవే. అప్పుడు పెద్ద అబ్బాయి అన్నాడు అనమాట, ఒరే నీకు 3 సార్లు వినబడితే నేను వారియర్ అనగానే నువ్వు ఏం చేయాలి, పరిగెత్తాలా, ఇక్కడ ఉండకూడదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు రన్ అవే. నేను ఎందుకు అనుకున్నావు, నువ్వు పరిగెత్తావని ఉన్నా. ఈడేమన్నాడు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు రన్ అవే. నేను కూడా అదే ఫైటర్ అనగానే నువ్వు పరిగెత్తాలా, నేను కూడా దానికే వెయిట్ చేస్తున్నా. ఐ విల్ హ్యావ్ టు బీట్ యూ సెడ్ ద స్ట్రేంజర్ అజ్యూమింగ్ ఎ వైలెంట్ యాటిట్యూడ్. ఇక కోపిష్టి మొహం పెట్టుకున్నాడు, ఇక కొడతాను నేను, నిన్ను కొట్టాల్సి వచ్చిద్ది, చూడు నా చెయ్యి ఎట్లా ఉందో చూడు, నా అర చెయ్యి రఫ్ ఆడేస్తా అన్నట్టుగా చూయించాడనమాట ఆ పెద్ద అబ్బాయి రంజీకి. ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ డూ ఇట్ సెడ్ రంజీ. కొడతాను అంటావు కదరా, చూస్తున్నాగా కొట్టు, యూ విల్ సీ మీ డూ ఇట్ సెడ్ ద అదర్ బాయ్. మళ్ళీ వార్నింగ్గా చెప్పాడనమాట, అబ్బాయి నా దగ్గర ఇలాంటివి ఏమి ఉండవు, కొట్టేస్తాను అన్నాడు. కొట్టేస్తాను నిన్న అన్నాడు. రంజీ వెయిటెడ్, సరే కొట్టు అని వెయిట్ చేస్తున్నాడు. ద అదర్ బాయ్ మేడ్ ఏ స్ట్రేంజ్ హిస్సింగ్ సౌండ్. ఇక బుసలు కొట్టినట్టు సౌండ్ చేశాడండి.
దే స్టేడ్ ఈచ్ అదర్ ఇన్ ద ఐ ఫర్ ఆల్మోస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం పాటు ఈ రంజీ వినేటట్టు లేడు, వీడికి దెబ్బలు పడాల్సిందే అని పెద్దోడు నిర్ణయించుకున్నాడు. ఆ పెద్దబ్బాయి నిర్ణయించుకొని సిద్ధం అయిపోయాడు, బుసలు కొడుతున్నాడు అనమాట. ద వారియర్ స్లాప్డ్ రంజీ అక్రాస్ ద ఫేస్ విత్ ఆల్ ద ఫోర్స్ హీ కుడ్ మస్టర్. ఇక ఈ వారియర్ ఎవరైతే పెద్దోడు ఉన్నాడో ఎంత బలం ఉంటే అంత కూడగట్టుకున్నాడు. మస్టర్ అంటే గ్యాదర్. ఎంత బలం ఉంటే అంత బలం కూడగట్టుకొని మొహం మీద ఒక్కటి చెంప దెబ్బ వేశాడు. ఫీలింగ్ క్వైట్ డిజీ. ఆ దెబ్బ తిన్న రంజీకి మైకం గమ్మిందనమాట. దేర్ వర్ థిక్ రెడ్ ఫింగర్ మార్క్స్ ఆన్ హిస్ చీక్. ఆ చెంప ఎట్లా తయారైందంటే ఆ చెంప మీద ఇతని యొక్క గుర్తులు, ఏవైతే వేలి గుర్తులు ఉన్నాయో అవన్నీ కూడా మార్క్ పడిపోయి ఉన్నాయి. దేర్ యు ఆర్ ఎక్స్క్లెయిమ్డ్ హిస్ అసైలెంట్. అసైలెంట్ అంటే దాడి చేసిన వాడు. చూసావుగా ఎలా పడిందో దెబ్బ. విల్ యూ బి ఆఫ్ నౌ? ఇప్పుడు పోతావా? ఫర్ ఆన్సర్ రంజీ స్వంగ్ హీస్ ఆర్మ్ అప్ అండ్ పుష్డ్ ఏ హార్డ్ బోనీ ఫిస్ట్ ఇన్ టు ద అదర్స్ ఫేస్. మరి రంజీ కూడా ఏమాత్రం తక్కువ తినలా. ఏం చేశాడు? తాను కూడా ఏం చేశాడంటే తన చేతిని బిగించి నెట్టి తన యొక్క ఎముకలు ఉన్నటువంటి ఎముకలు గూడులాగా ఉంటాడు, గట్టిగా మొహం మీద గుద్దాడు అనమాట. ఫిస్ట్ అంటే పిడికిలతో గుద్దాడు. ఫిస్ట్ అంటే పిడికిలు అనమాట. పిడికిలతో ఏం చేశాడంటే మొహం మీద గుద్దాడు అనమాట. అండ్ దెన్ వర్ అట్ ఈచ్ అదర్స్ థ్రోట్స్. ఇద్దరు గొంతులు పట్టుకున్నారు. స్వింగ్ ఆన్ ద రాక్. ఇక ఈ రాక్ మీద వాడు అటు ఇటు, ఈడు అటు ఇటు, వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే డ్యాన్స్ వేస్తున్నట్టు ఊగుతున్నారు. ఇద్దరు ఊగిపోతున్నారు కోపంతో. టంబ్లింగ్ ఆన్ టు ద శాండ్. మరి రాయి మీద అట్లా ఊగిపోతే కింద పడతారుగా. టంబ్లింగ్ అంటే ఇద్దరు పడ్డారు. రోలింగ్ ఓవర్ అండ్ ఓవర్. వీడి మీద వాడు పడిపోయి అట్లా దొల్లుతున్నారు ఇసుకలో. అండ్ దేర్ లెగ్స్ అండ్ ఆర్మ్స్ లాక్డ్ ఇన్ డెస్పరేట్ వైలెంట్ స్ట్రగుల్. ఇక చేతులు పట్టుకున్నాడు, కాళ్ళతో కాళ్ళు పట్టుకున్నారు, అట్లా గ్యాస్పింగ్ అండ్ కర్సింగ్. ఇక మిగతా చేతులు పట్టుకున్నారు, కాళ్ళు ఇద్దరు చేతులు ఖాళీగా లేవు. ఇక ఖాళీగా ఉన్నదల్లా నోరే. రొప్పుతున్నారు, తిట్టుకుంటున్నారు, ఇక గోర్లతో రక్కుంటున్నారు, ఆ చెయ్యిని విడిపించుకొని మొహం మీద కొట్టుకుంటున్నారు. దే రోల్డ్ ఇన్ టు ద షాలోస్ ఆఫ్ ద పూల్. అలా కొట్టుకుంటా చెరువులో కూడా వెళ్ళిపోయారు. ఈవెన్ ఇన్ ద వాటర్ ద ఫైట్ కంటిన్యూడ్. ఇక నీళ్లలో పోయిన తర్వాత ఆయన ఆగిద్దా అంటే నీళ్లలో కూడా కొట్టుకుంటున్నారు. స్ప్లటరింగ్. కొట్టుకునేటప్పుడు నీళ్లు మరియు ఉవ్వెత్తు నెగిసి పడతాయిగా. కవర్డ్ విత్ మడ్. మొత్తం కింద ఉన్నటువంటి మట్టి అంతా వీళ్ళ మొహానే, వీళ్ళకే. దే గ్రోప్డ్ ఫర్ ఈచ్ అదర్స్ హెడ్ అండ్ థ్రోట్. ఆ నీళ్లలో మరి మట్టి పడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని వాడికి గొంతు ఎక్కడుంది, తల ఎక్కడుందని వెతుక్కుంటున్నారు అనమాట. బట్ ఆఫ్టర్ 5 minutes ఆఫ్ ఫ్రెంజీడ్, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లా. అసలు రోషంతో కొట్టుకుంటున్నారు. అన్సైంటిఫిక్ స్ట్రగుల్. పద్ధతి లేకుండా కొట్టుకుంటున్నారు. కొట్టుకునేటప్పుడు గొడవలు అయ్యేటప్పుడు పద్ధతితో కొట్టుకుంటారా? అలా ఏం కొట్టుకోరు కదా. నెయిదర్ బాయ్ హ్యాడ్ ఎమర్జ్ విక్టోరియస్. ఇద్దరిలో ఎవరు కూడా వీడు గెలుపొందాడని చెప్పడానికి లేదు. దేర్ బాడీస్ హీవింగ్ విత్ ఎగ్జాక్షన్. ఇద్దరు కూడా అలసిపోయి ఏమైపోయారంటే నిట్టూర్పులు వదులుతున్నారు. ఇద్దరు కూడా అలసిపోయారు, బాగా అలసిపోయారు. దే స్టూడ్ బ్యాక్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా తలా కొద్ది దూరంలో నిలబడ్డారు. మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ టు స్పీక్. మాట్లాడాలనుకుంటున్నారు కానీ వల్లగా అట్లా. ఎందుకని? అప్పటికే బూతులు తిట్టుకున్నారు నీళ్ళల్లో, మరి కొట్టుకుంటా. ఇక ఏంటంటే నీళ్ళల్లో మరి మట్టి కూడా లోపలికి పోయి ఉంటుంది. నౌ డూ యూ రియలైజ్ ఐఎమ్ వారియర్ గ్యాస్ప్ ద స్ట్రేంజర్. ఇక కొత్తగా వచ్చినటువంటి పెద్ద అబ్బాయి, చూసావా, అర్థమైందా ఇప్పుడైనా అనేసి రొప్పుతా చెప్తున్నాడు, నేను యోధుని తెలుసా అనేసి. డూ యు నో ఐఎమ్ ఏ ఫైటర్ సెడ్ రంజీ విత్ డిఫికల్టీ. ఈడు కూడా కష్టంగా, నేను పోరాట యోధుని తెలుసా, మామూలు ఫైటర్ని కాదు. దే గేవ్ ఎ మూమెంట్స్ కన్సిడర్డ్ టు ఈచ్ అదర్స్ ఆన్సర్స్ అండ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ సైలెన్స్ దేర్ వాజ్ ఓన్లీ దేర్ హెవీ బ్రీతింగ్ అండ్ ద ర్యాపిడ్ బీటింగ్ ఆఫ్ దేర్ హార్ట్స్. గుండెలు వీళ్ళయి భయంకరంగా కొట్టుకుంటున్నాయి, దబ్బా కొట్టుకుంటున్నాయి. అండ్ రొప్పుతున్నారు ఇద్దరు కూడా. అండ్ ఏంటంటే ఓ డైలాగ్ చెప్పడం, ఆడో డైలాగ్ చెప్పడం, గ్యాప్. ఇద్దరు ఏదో చెప్దాం అనుకొని రొప్పుకుంటా, గుండెలు బాగా హెవీ బీటింగ్ అనమాట. దెన్ యూ విల్ నాట్ లీవ్ ద పూల్ సెట్ ద వారియర్. అయితే నువ్వు ఈ కొలన్ని విడిచిపెట్టవు, ఈ చెరువుని.
ఐ విల్ నాట్ లీవ్ ఇట్ సెడ్ రంజీ. లేదు, నేను అసలు ఈ చెరువుకి వస్తా. దెన్ వీ షల్ హ్యావ్ టు కంటిన్యూ ద ఫైట్ సెడ్ ద అదర్. ఇక వారియర్ ఏమన్నాడంటే పెద్దోడు, ఇంకా లాభం లేదు, కొట్టుకుందాం అయితే. ఆల్ రైట్ సెడ్ రంజీ. సరే కొట్టుకుందాం. బట్ నెయిదర్ బాయ్ మూడ్ నెయిదర్ టుక్ ఇనిషియేటివ్. కొట్టుకుందాం అంటున్నారే కానీ ఎవడు కూడా ముందుకు ఒక అడుగు కూడా వేయట్లా. ఇద్దరు రొప్పుతున్నారు. ద వారియర్ హ్యాడ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు వారియర్కి ఏంటంటే ఒక ఆలోచన, ఒక ప్రేరణ వచ్చింది. వీ విల్ కంటిన్యూ ద ఫైట్ టుమారో. రేపు మనం స్టార్ట్ చేద్దాం మరలా ఈ యుద్ధం అనేది, కొట్టుకుందాం మళ్ళీ. హీ సెడ్ ఇఫ్ యూ డేర్ టు కమ్ హియర్. నువ్వు కావాలంటే రా, ఓకే, నీకు దమ్ముంటే రారా, చూసుకుందాం రేపు రారా అనేసి అన్నాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నాం ఫ్రెంజిడ్ అంటే వైలెంట్, చాలా హింసాయుతంగా. ఎగ్జాషన్ అంటే అలసిపోవడం. ట్రెమండస్ అంటే గ్రేట్. ర్యాపిడ్ అంటే క్విక్. ఇన్స్పిరేషన్ అంటే న్యూ ఐడియా, ఓ ప్రేరణ రావడం అనమాట, ఒక ఆలోచన రావడం. తర్వాత మనం చూసుకున్నట్లయితే రేపు రారా చూసుకుందాం అన్నారుగా. వీ విల్ కంటిన్యూ దిస్ ఫైట్. రేపు రా, మనం ఈ ఫైట్ని కంటిన్యూ చేద్దాం అంటే అవలా. అండ్ ఐ విల్ నాట్ షో యూ మర్సీ యాజ్ ఐ హ్యావ్ డన్ టుడే. పెద్దవి చెప్తున్నాను అనమాట. ఈరోజు జాలి చూపించినట్టు నీకు జాలి చూపించడం కుదరదు అబ్బాయి. ఐ విల్ కమ్ టుమారో. రేపు వస్తాను అన్నాడు రంజీ. ఐ విల్ బి రెడీ ఫర్ యూ. రేపు రెడీగా ఉంటా. దే టర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ దెన్ అండ్ గోయింగ్ దేర్ రెస్పెక్టివ్ రాక్స్, పుట్ ఆన్ దేర్ క్లోత్స్ అండ్ లెఫ్ట్ ద ఫారెస్ట్ బై డిఫరెంట్ రూట్స్. ఇక రాళ్ల మీద వాళ్ళ బట్టలు ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా తీసుకొని వేసుకోవడం జరిగింది. ఇక వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకి డిఫరెంట్ డైరెక్షన్స్లో, రూట్స్లో అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పార్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అసలు ఏం జరిగింది, తర్వాత ఎవరు గెలిచారు, ఈ విషయాలు అయితే చూద్దాం. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వేరే వీడియోలో చెప్పుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.